కర్నూలులో ఆంధ్రప్రదేశ్ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులను సీనియర్ సినిమా నటుడు గౌతమ్ రాజు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో మంచి టాలెంట్ ఉన్న మంది కళాకారులు ఉన్నారు అని, వారికి సరైన ప్రోత్సాహం లేక టీవీ రంగం, సినిమా రంగాల్లోకి వెళ్ళలేకపోతున్నారు అని, అలాంటి వారిని గుర్తించి తమ వంతు సహాయం అందించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అని సీనియర్ నటుడు గౌతమ్ రాజు అన్నారు. టాలెంట్ ఉన్న కళాకారులకు అవకాశాలు కల్పించడం కోసం యూనియన్లో మెంబర్షిప్ ఇచ్చి వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. తమ యూనియన్ ద్వారా టాలెంట్ ఉన్న ప్రతి కళాకారులకు సినిమా లేదా టీవీ సీరియల్స్లో అవకాశం వచ్చే విధంగా చేస్తాను అని అన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి కళాకారునికి తమ ప్రతిభ వల్లనే అవకాశాలు వస్తాయని, రికమెండేషన్ వలన అవకాశాలు రావు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాబ్ జిల్లా నాయకులు మహబూబ్ బాషా, సలీం బాషా, జరీనా బేగం తదితరులు పాల్గొన్నారు. బ్రో వీళ్ళిద్దరు ఏంటంటే నాతో తెల్లారుతామని వెళ్తే ఓపెన్ హాస్పిటల్ బాగుంది, 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఏం తప్పక సార్లు 50% అనేది సామాన్యం కాదు కదండి. సో అందుకు అభినందిస్తాను సార్, చాలా చాలా థ్యాంక్స్. మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా బాగా జరిగింది. అంటే ఆర్ట్కి సంబంధించినటువంటి, షుగర్కి సంబంధించినటువంటి క్యాంప్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గట్టిగా చెప్పండి. ఓకే అలాగే చోటు ఓకే థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ నరశేఖర కృష్ణ గారి జయంతి. ఆ సందర్భంగా అంటే మహానటుడు ఇండస్ట్రీకి ఎన్నో వింతలు ఉద్యోగాలు చూపించేటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ నరశేఖర కృష్ణ గారు, వారితో నాకు చాలా చదువు ప్లస్ వారితో చాలా సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుడిగా నేను ఉండేవాడిని. అయితే ఈరోజు విశేషం ఏంటంటే కర్నూలు సినిమా యాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాప్ ప్రెసిడెంట్ గారు మహబూబ్ బాషా, జనరల్ సెక్రటరీ సలీం బాషా వీళ్ళ ఆధ్వర్యంలో మా క్యాప్ సభ్యులందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కృష్ణ గారి జయంతి రోజున ఈ కార్డు ఇస్తున్నాను కాబట్టి సెంటిమెంట్గా కూడా మా ఆర్టిస్టులందరూ, క్యాప్ ఆర్టిస్టులందరూ అబ్బాయి ఎత్తుకి ఎదగాలని, మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
జరిగింది. ఈ సందర్భంగానే మేమంతా కూడా ఇక్కడ సమావేశం జరిగింది, సభ్యులందరూ ఇస్తున్నాం. అయితే ఆంతర్యం ఏంటంటే ఏదో కార్డు ఇచ్చి కాదు, ఎవరి దగ్గర కూడా మేము పైసా కూడా ఆశిస్తున్నాం. అందరికీ అంటే ఈ సంస్థ ఇక్కడ కర్నూలు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతో ఖర్చు పెట్టి వాళ్ళ దీంతోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. అలాగే సభ్యులందరూ కూడా మంచి మంచి అవకాశాలు టీవీ ఛానల్స్ సినిమాల్లో రావాలని, అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా షార్ట్ ఫిల్మ్స్ అవి తీసి మేము మా ఛానల్లో టెలికాస్ట్ చేసి ఇండస్ట్రీ అంతటికి ఇక్కడ కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలియపరచడానికి మేము ఈ కార్డు ఇష్యూ చేస్తున్నాం. అలాగే వీళ్ళందరి క్షేమం కోసం, వీళ్ళ గుర్తింపు కోసం ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక దీనికి సహకరిస్తున్నటువంటి గవర్నర్ ప్రెసిడెంట్ నేనైనా దీనికి సహకరిస్తున్నటువంటి అబ్దుల్ పాషా, సలీం పాషా గారికి, సభాముఖ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ క్యాబ్ అసోసియేషన్ ఐడి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా హోమియో హాస్పిటల్ వారు వాళ్ళ కార్డు కూడా ఇచ్చారు. ఆ కార్డు కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసి మెడికల్ కార్డ్స్. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంత మంది అయినా సరే 50% డిస్కౌంట్ ఇస్తారు. కనుక హోమియో హాస్పిటల్ సిబ్బందికి మా యొక్క అందరికీ నమస్కారం అండి. నేను గ్యాప్ అసోసియేషన్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు నిజంగా చాలా ఒక పండుగ వాతావరణంలా ఉంది. ఎందుకంటే ఈరోజు మన యాక్టర్స్ అందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మన స్టేట్ ఫౌండర్ అయినటువంటి గౌతమ్ రాజు గారు షూటింగ్స్లో ఎంతో బిజీగా ఉండి కూడా ముఖ్యంగా కర్నూలు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా ఈసారి క్రౌడ్ కూడా చాలా బాగా వచ్చారు. నటినట్లు అందరూ కూడా ఇది ముందు కూడా తర్వాత బుక్లెట్ రెడీ చేసి సార్ చెప్పినట్టు ఆ తర్వాత సినిమాల్లో, సీరియల్స్లో, వెబ్ సిరీస్లో వీళ్ళందరికీ నటీనటులుగా గుర్తింపు తీసుకురావాలనేదే గౌతమ్ రాజు గారు మన స్టేట్ ఫౌండర్ గారి సదుద్దేశం. దీనికి నా తమ్ముడు ప్రెసిడెంట్ అయినటువంటి మెహబూబ్ పాషా, నేను జనరల్ సెక్రటరీ సలీం పాషా ఇంకా కృషి చేసి ఈ క్యాప్ అసోసియేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా నటీనటులకు అందరికీ మంచి మంచి అవకాశాలు